సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. ఇది లేటెస్ట్గా జరిగిన ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ని పెన్ను పేపర్ ఉపయోగించుకోకుండా ఆన్సర్ పెట్టగలరేమో ట్రై చేయండి. ఒకసారి నేను ఎలా చేయాలి చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. వెన్ 12, 15, 18, 20, 25 divide the least number x, the remainder in each case was 5, but x was divisible by 7. What is the value of x? 12, 15, 18, 20 మరియు 25 వచ్చే అతి చిన్న సంఖ్య భాగించినప్పుడు ప్రతి సందర్భంలోనూ శేషము 5, కానీ ఎక్స్ 7 చే భాగించబడుతుంది. ఎక్స్ విలువ ఎంత అంటారు. గమనించండి, క్వశ్చన్లో చాలా క్లియర్ చెప్పారు ఏంటంటే ఆ నెంబర్ అనేది ఈ నెంబర్స్తో కనుక డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందంట 5 వస్తుందని చెప్పారు. మరి గమనించండి 25 డివిజిబుల్ రూల్ ఏమిటి? 25 డివిజిబుల్ రూల్ ఏమిటంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి మనకి 25తో డివిజిబుల్ అవ్వాలి. అవునా కదా? మరి మనం డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత రావాలి? మనకి శేషం 5 రావాలి. అవునా? ఇక్కడ చూడండి, మనం లాస్ట్ 2 డిజిట్స్ 65ని మనం 25తో డివైడ్ చేస్తే మన రిమైండర్ ఎంత వస్తుందంటే 15 వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సిన ఎంత అంటే 5 కావాలి. అవునా? మనకి 15 వచ్చింది కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, లాస్ట్ 2 డిజిట్స్ ఎంత అంటే 06. దీన్ని ఎప్పుడైతే మనం 25తో డివైడ్ చేస్తాం ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. కానీ మనకు కావాల్సిన రిమైండర్ 5 అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 60 ఉంది. అవునా? 60ని మనం 25తో డివైడ్ చేస్తే ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 10 వస్తుంది. కానీ మనకు కావాల్సిన ఎంత 5. ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఆఖరికి ఏమైపోతుంది అంటే ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. కాల్ చెక్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ డిజిట్స్ ఎంత అంటే 05ని మనం ఎప్పుడైతే మనం 25 డివైడ్ చేస్తాం రిమైండర్ 5 వస్తుంది. మన రిమైండర్ 5 కావాలి. ఇది ఆన్సర్ అవుతుంది. అవునా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనం కావాలనుకుంటే 7 యొక్క గుణిజం 7 డివిజిబుల్ రూల్ ప్రకారం చెక్ చేయొచ్చు. ఏదైతే 7 లో మల్టిపుల్ అవుతుందో అది మన ఆన్సర్ అవబోతుంది. ఇలాంటి క్వశ్చన్ కనిపిస్తుంది, క్వశ్చన్ ఆన్సర్ కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చందన్ లాజిక్స్ ని ఫాలో అవ్వండి.